సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబో పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ SSMB 29 కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా మహేష్ బాబు 50వ బర్త్డే సందర్భంగా బిగ్ అప్డేట్ ఇస్తూ సోషల్ మీడియాను షేక్ చేశారు జక్కన్న. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి సరికొత్త న్యూస్ వైరల్ అవుతుంది. ఈ మూవీ నుంచి మహేష్ బాబు బర్త్డే రోజున ప్రీ లుక్ రిలీజ్ చేశారు రాజమౌళి. నవంబర్లో బిగ్ సర్ప్రైజ్ ఉంటుందంటూ అప్డేట్ ఇచ్చారు. మహేష్తో తాను తీయబోయే సినిమా గ్లోబ్ ట్రోటర్ అని తెలిపారు. దీంతో ఈ పదం ట్రెండింగ్లో ఉంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. హైదరాబాద్లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రాలపై యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. నిజానికి కొత్త షెడ్యూల్ని తొలుత కెన్యాలో చిత్రీకరించాలని ప్లాన్ చేయగా అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నేపథ్యంలో దక్షిణాఫ్రికాలోని టాంజానియాలో సెరెంగెటి అడవులకు లొకేషన్ చేంజ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఆ ప్లాన్ను కూడా జక్కన్న పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. ఈ మూవీ కోసం సరికొత్త బ్లూ స్క్రీన్ టెక్నాలజీ ఉపయోగించాలని దర్శకధీరుడు ప్లాన్ చేస్తున్నారట. ఇక్కడ ఆఫ్రికా అడవులను AI ఆధారిత గ్రాఫిక్స్ సాయంతో సృష్టించి కీలక యాక్షన్ సీక్వెన్స్ను కంప్లీట్ చేయాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. వీలైనంత వరకు ఇక్కడ షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత తాను ఎంచుకున్న టాంజానియా అడవుల లొకేషన్స్లో షూట్ చేసుకోవాలని టీం భావిస్తుందట. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే పలు కీలక షెడ్యూల్స్ ఒడిశా, రాజమౌళి ఫిలిం సిటీ సెట్స్లో పూర్తి చేశారు జక్కన్న. మహేష్ బాబు ప్రీ లుక్ రివీల్ చేస్తూ రాజమౌళి యాడ్ చేసిన పదం గ్లోబల్ ట్రోటర్ ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రయాణించే వారి గురించి చెప్పే సందర్భంలో దీన్ని వాడుతారు. అంటే ప్రపంచ పర్యాటకుడు అని అర్థం. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఓ అడ్వెంచర్ థ్రిల్లర్గా మూవీ ఉంటుందనే ప్రచారం మొదటి నుంచి సాగుతుంది. అందుకు తగ్గట్టుగానే ఈ వార్త భారీ హైప్ క్రియేట్ అవుతుంది. రామాయణంలోని సంజీవని శోధన మూవీకి సెంటర్ పాయింట్ అనే ప్రచారం కూడా ఉంది. వీటన్నిటిని ప్రకారం ఈ మూవీ హాలీవుడ్ రేంజ్ విజువల్ వండర్ అని స్పష్టం అవుతుంది. మరి ఆ అద్భుతాన్ని చూడాలంటే 2027 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇది గ్లోబల్ ట్రాటర్ కథ అని చెప్పేశాడు జక్కన్న. అంటే ప్రపంచవ్యాప్తంగా తిరిగేవాడు అనే అర్థం. ఎక్కువగా అడవుల చుట్టూ కథ ఉంటుందనేది కామన్ ప్రచారం. సింహాలు, జంతువులతో సీన్లు ఉంటాయి. ఇందులో సనాతన ధర్మం కాన్సెప్ట్ను కూడా హైలైట్ చేయబోతున్నాడంట జక్కన్న. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. రీసెంట్ టైమ్స్లో దేశవ్యాప్తంగా సనాతన ధర్మం కాన్సెప్ట్తో వస్తున్న సినిమాలకు భారీ క్రేజ్ ఉంటుంది. మన ధర్మం కల్చర్ అనే కాన్సెప్ట్ను ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారు. పైగా ఈ కథలో ప్రకృతి చుట్టూ కథ సింక్ అయి ఉంటుంది. అందుకే సనాతన ధర్మంలోని ప్రకృతిని ప్రేమించాలనే కాన్సెప్ట్ను ఇందులో హైలైట్ చేయబోతున్నాడంట జక్కన్న. మనం ఏది చేస్తే ప్రకృతి మనకు అదే తిరిగి ఇస్తుందనేది ఇందులో ఓ సీన్తో చెబుతున్నాడట జక్కన్న. అలా అని పూర్తిగా కాషాయం మార్గం పట్టకుండా సినిమాలో అడ్వెంచర్స్, యాక్షన్స్, ఎలివేషన్స్, బలమైన ఎమోషన్స్ కంటెంట్ను రంగరిస్తున్నాడు మన రాజమౌళి. మరి రాజమౌళి ఎంచుకుంటున్న సనాతన ధర్మం కాన్సెప్ట్ ఇందులో ఏ మేరకు ఉంటుందో చూడాలి. తాజాగా రాజమౌళి కొడుకు కార్తికేయ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇందులో మహేష్ బాబు ల్యాప్టాప్లో సింహాన్ని చూస్తున్నాడు. అది సింహంతో సీన్కు సంబంధించిన పిక్ అని తెలుస్తుంది. సింహంతో మహేష్ బాబుకు సీన్స్ భారీగానే ఉంటాయనే హింట్ ఈ పిక్తో ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అప్పట్లో సౌత్ ఆఫ్రికా అడవులకు రాజమౌళి వెళ్లి సింహం పిక్స్ను షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేష్ బాబు ఆ సీన్స్లోనే బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని 1000 కోట్ల బడ్జెట్తో తీస్తున్నారు. పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.